ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివాలయాలకు భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే శివాలయాలకు తరలివచ్చారు భక్తులు. ఉదయం నుంచి శివునికి అభిషేకాలు, పూజలు, దీపారాధన నిర్వహిస్తున్నారు భక్తులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక మాస శోభకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. మాసంలో చివరి సోమవారం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కార్తీక మాసంలో 4 సోమవారాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. హిందువులు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆలయ పూజారి ఉన్నారు. గురూజీ, చెప్పండి, ఈ కార్తీక మాసం విశిష్టత ఏంది? ఈ చివరి సోమవారం సందర్భంగా ఏం పూజలు నిర్వహించారు? ఓం నమ శివాయ. ఇక్కడ ఆదిలాబాద్ పట్టణమందు కుమార్పేట నందు గంగాపుత్ర శివాలయంలో గత 4 సోమవారాలు వచ్చినాయి. కాబట్టి ఈ చివరి సోమవారం రోజున ఇక్కడ విశిష్టత ఏమంటే పొద్దున ఉదయం నుండి ఆ యొక్క మహాగణపతి పూజ మరియు రుద్రాభిషేకము నిర్ణయించబడింది. అలాగే ఈ కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసము అంటే పవిత్రమైన మాసం కాబట్టి దీపారాధన కానీ, రుద్రాభిషేకం కానీ, తైలాభిషేకం కానీ, దీపదానం చేయించి పవిత్రమైన ఈ యొక్క కార్తీక మాసం గంగపుత్ర శివాలయం అంటే ఈ యొక్క కార్యక్రమాలను నిర్మించబడినది. విశిష్టత ఏంది కార్తీక మాసం? కార్తీక మాసం అంటే గంగా స్నానం కానీ, ఏదన్నా గోదావరి స్నానం కానీ, దీపారాధన కానీ, ఎలాంటి దీపారాధన చేసినా కూడా ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయని మనం ఇస్తున్నాం. హిందువులు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసం అంతా పూజలు చేస్తారు కదా, అంటే ఈ ప్రత్యేకత ఏంటి అని? హిందువులు కూడా చాలా భక్తి భావనతో పూజలు చేస్తూ పవిత్రమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం కానీ, అలాగే కార్తీక మాసం అనేది పవిత్రమైన మాసం. ఇందులో కూడా మనం చాలా గొప్పమైన విషయమైనటువంటి ఈ యొక్క శివలింగానికి మనం అభిషేకాలు చేసినట్లయితే వాళ్ళ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనం చేస్తున్నాం. అమ్మ, చెప్పండి, కార్తీక మాసం మొత్తం మీరు స్వామివారిని దర్శించుకున్నారా? ఏం పూజలు చేస్తారు? సోమవారం శుక్రవారం తప్పకుండా గుడికి వస్తాం. కుటుంబం మంచిగా ఉండాలని, అందరికి మంచి జరగాలని పూజ, దానం, కార్తీక మాసంలో మనకు శక్తి ఉన్నంత వరకు దానం చేసుకోవాలని, అందరికి మంచి జరగాలని. అమ్మ, మీరు చెప్పండి, కార్తీక మాసం సందర్భంగా మీరు ప్రతి సోమవారం స్వామిని దర్శించుకున్నారా? ఈ ప్రతి సోమవారము ఇది లాస్ట్ సోమవారం అని కూడా ప్రత్యేకమైన అందరు వచ్చి దర్శనం చేసుకుంటే ఏ కష్టాలైనా దూరం అయితే మన పిల్లలతో మనం మంచిగా ఉండాలి అనుకొని దర్శనాలు చేసుకుంటారు శివాలయానికి వచ్చి. అంతే, ప్రతి సోమవారం మాకు ఎప్పుడు వీలైతే అప్పుడైతే కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకొని పోతామని మనవి. అదంతే. కార్తీక మాసంలో గోదావరి నది పుణ్యస్నానాలు ఆచరించి తమ దోషాలను తొలగించుకునేందుకు ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వేద పండితులు, భక్తులు చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తూ తమ భర్తలు దీర్ఘ సుమంగళిగా ఉండాలని తాము స్వామివారిని ఆరాధిస్తామని భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.